కొన్ని ఉన్నట్టున్నాయి. ఎంత ఒకటి ఎంత? గైస్ ఈరోజు ఎండ్రకాయలు తీసుకున్నాము. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చింది, ఎందుకంటే నాకు ఈ కర్రీ చేయడానికి రాదు. ఇంకా మమ్మీ అయితే చేసిస్తుంది ఎండ్రకాయల కర్రీ. ఇదేమో ధనియాలు కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకున్నది, అట్లాగే కొన్ని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటుంది. ఇది పేస్ట్ కావాలంట. చింతపండు కూడా నానబెట్టుకున్నాము. సొంటి మిరియాలు దీంట్లో వేయాలంటే సూపర్ ఉంటుంది. ఇంకా ప్రాసెస్ అయితే నాకైతే ఈ కర్రీ రాదు చేయడానికి. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా. మమ్మీ ఎలా చేస్తుందో ఒకసారి చూపిస్తా, అందరూ చూసేయండి. కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత షాజీరా జీలకర్ర కూడా వేసుకున్నాక బిర్యానీ ఆకు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక పసుపు అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి. 1 minute ఫ్రై అయినాక మనం క్రాబ్స్ కడిగి పెట్టుకుని ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఒక 2-3 minutes ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఉప్పు కారం తగినంత వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటా నేనైతే, మీకు తగినంత వేసుకోండి. ఆ తర్వాత మన క్యాప్స్ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి, అవి రోల్లో దంచి దాంట్లో జ్యూస్ తీయాలి వాటర్ పోసి. ఇంకా ఆ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒక 5 minutes అట్లా మగ్గించుకోవాలి వాటర్ లో. నెక్స్ట్ వీడియో part 2 లో వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలోపు.